Hello all, welcome back to Radiography in Telugu. In this video, డార్క్ రూమ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈజీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, డార్క్ రూమ్ అంటే ఏంటి? కన్వెన్షనల్ రేడియోగ్రఫీలో పేషెంట్కి ఎక్స్రే తీసిన తర్వాత ఎక్స్రే ఫిలింని డెవలప్ చేయడానికి ఉపయోగించే ఒక ప్రత్యేకమైన గదినే డార్క్ రూమ్ అంటారు. ఇప్పుడు డార్క్ రూమ్ కన్స్ట్రక్షన్ గురించి తెలుసుకుందాం. డార్క్ రూమ్ లొకేషన్ ముఖ్యంగా ఇమేజింగ్ రూమ్కు దగ్గరగా మరియు హ్యాచెస్ ఉపయోగించి పని చేసుకునే విధంగా తయారు చేస్తారు. డార్క్ రూమ్ సైజ్ అవసరాలకు అనుగుణంగా ఉండాలి. సాధారణంగా కనీసం 10 స్క్వేర్ మీటర్ ఉండడం మంచిది. ఎత్తు సుమారు 2.7 మీటర్ల నుండి 3 మీటర్ల వరకు ఉండాలి. అవసరాన్ని బట్టి విస్తీర్ణం తగ్గించుకోవచ్చు. నెక్స్ట్, లైట్ ప్రూఫ్. డార్క్ రూమ్ కావాల్సిన మొదటి రిక్వైర్మెంట్ బయట వెలుతురు రాకుండా చూడటం. ఎక్స్రే ఫిలింలోని ఎమల్షన్ విజిబుల్ లైట్కి ఈజీగా రియాక్ట్ అయ్యి ఫిలిం ఫాగ్ అయ్యే అవకాశం ఉంటుంది. డార్క్ రూమ్ బయట ఒక ఇండికేటింగ్ లైట్, లోపల వైట్ లైట్కు అనుగుణంగా ఆన్ ఆఫ్ అవుతూ ఉండాలి. నెక్స్ట్, రేడియేషన్ ప్రొటెక్షన్. డార్క్ రూమ్ ఇమేజింగ్ రూమ్కి దగ్గరగా ఉండడం వల్ల అక్కడ రేడియేషన్ డార్క్ రూమ్లోకి ఎంటర్ అవ్వకుండా సరైన థిక్నెస్తో కూడిన లెడ్ను సీలింగ్ వరకు ఏర్పాటు చేసుకోవాలి. 1.6 mm మందం కలిగిన లెడ్ను ఎక్కువగా ఉపయోగిస్తారు. నెక్స్ట్, ఫ్లోర్ అండ్ సీలింగ్ అండ్ వాల్స్. లైట్ కలర్ టైల్స్ లేదా ప్లాస్టిక్ టైల్స్ ఉపయోగించవచ్చు. కెమికల్ రెసిస్టెన్స్, డ్యూరబుల్, ఈజీగా మెయింటైన్ చేయగల వాటిని ఉపయోగించడం ఉత్తమం. నెక్స్ట్, వెంటిలేషన్ అండ్ హీటింగ్. స్టాఫ్ ఈజీగా వర్క్ చేసుకునేందుకు అనువైన వాతావరణం ఉండాలి. డార్క్ రూమ్లోని రిలేటివ్ హ్యూమిడిటీ 40 నుంచి 60% మించకుండా ఉండేలా చూసుకోవాలి. రూమ్ టెంపరేచర్ 18 నుంచి 20 డిగ్రీల మధ్య ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. కెమికల్స్ నుంచి వచ్చే వాసనను తగ్గించడానికి సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. నెక్స్ట్, టైప్ ఆఫ్ ఎంట్రన్స్. సింగిల్ డోర్, డబుల్ డోర్, మేజ్ టైప్, లాబిరింత్ టైప్, రొటేటింగ్ డోర్ సిస్టమ్. వీటిల్లో ఏదైనా ఉపయోగించవచ్చు. నెక్స్ట్, లైట్ కంట్రోల్ ఇన్ డార్క్ రూమ్. డార్క్ రూమ్లో సేఫ్ లైట్తో పాటు నార్మల్ వైట్ లైట్, 2 రకాల లైటింగ్ సిస్టమ్ ఉంటుంది. వైట్ లైట్ డార్క్ రూమ్ను మెయింటైన్ చేయడానికి, ఫ్లోరింగ్ను క్లీన్ చేసుకోవడానికి, ఎక్విప్మెంట్ని సర్వీస్ చేయడానికి వైట్ లైట్ కూడా అవసరం. 60 వాట్ల టంగ్స్టన్ లేదా 30 వాట్స్ ఫ్లోరోసెంట్ బల్బ్ను సీలింగ్ దగ్గర మధ్యలో ఏర్పాటు చేసుకోవాలి. సేఫ్ లైట్. సేఫ్ లైట్ను 2 రకాలుగా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఫస్ట్ వన్, డైరెక్ట్ సేఫ్ లైట్. సేఫ్ లైట్ నుంచి వచ్చే కాంతి డైరెక్ట్గా వర్క్ చేసుకునే సర్ఫేస్ మీద పడుతుంది. మినిమం 4 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేస్తారు. ఫిలిం లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఏరియాకు ఈ డైరెక్ట్ సేఫ్ లైట్ ఉత్తమం. సెకండ్ వన్, ఇండైరెక్ట్ సేఫ్ లైట్. సేఫ్ లైట్ నుంచి వచ్చే కాంతిని సీలింగ్ వైపు తిప్పి ఉంచి సీలింగ్ నుంచి రిఫ్లెక్ట్ అయిన కాంతి డార్క్ రూమ్ అంతా వ్యాపించేలా ఏర్పాటు చేస్తారు. ఈ విధానంలో సేఫ్ లైట్ను 7 నుంచి 7.5 అడుగుల ఎత్తులో ఫిక్స్ చేస్తారు. నెక్స్ట్, సేఫ్ లైట్ ఫిల్టర్స్. సేఫ్ లైట్ ఫిల్టర్ ఎంపిక డార్క్ రూమ్లో ఎంతో కీలకం. ఇది ఫిలిమ్స్ ఫాగ్ అవ్వకుండా కాపాడుతుంది. డార్క్ రూమ్కి అనువైన కలర్స్ జెలాటిన్లో మిక్స్ చేసి ఒక లేయర్ లాగా 2 గ్లాస్ ప్లేట్ల మధ్యలో ఉంచి సేఫ్ లైట్ ఫిల్టర్ని తయారు చేస్తారు. సేఫ్ లైట్ ఫిల్టర్లను తరచుగా క్లీన్ చేస్తూ ఉండాలి. సేఫ్ లైట్ ఎలా పనిచేస్తుంది? లైట్ సేఫ్ లైట్ ఫిల్టర్ ద్వారా పాస్ అయినప్పుడు సర్టెన్ వేవ్ లెంత్లో ఉన్న కలర్స్ను అబ్జర్వ్ చేసుకొని ఫిల్టర్స్కి మ్యాచ్ అయ్యే కలర్లను మాత్రమే ట్రాన్స్మిట్ చేస్తుంది. ఫిల్టర్స్కి ఏ కలర్ యూజ్ చేస్తారు? రేడియోగ్రాఫిక్ ఫిలిమ్స్ లైట్ స్పెక్ట్రంలోని బ్లూ అండ్ గ్రీన్ కలర్కి ఎక్కువగా రియాక్ట్ అవుతాయి. ఎల్లో మరియు రెడ్ పార్ట్కు తక్కువగా రియాక్ట్ అవుతాయి. కాబట్టి సేఫ్ లైట్స్ రెడ్ కలర్తో చేయబడిన ఫిల్టర్స్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ సేఫ్ లైట్స్ ఎంతవరకు సేఫ్? ఎటువంటి సేఫ్ లైట్కైనా ఫిలిమ్స్ ఎక్కువసేపు ఎక్స్పోజ్ అయితే ఫాగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఫిలిమ్స్ ప్రతి కలర్కు ఎంతో కొంత రియాక్ట్ అవుతాయి. కాబట్టి ఫిలిం హ్యాండ్లింగ్ టైం తక్కువ ఉండేలా చూసుకోవాలి. సేఫ్ లైట్ పనితీరును చెక్ చేయడానికి ఒక ఫోటో పేపర్ మీద ఏదైనా ఒక కాయిన్ 20 మినిట్స్ పాటు సేఫ్ లైట్ కింద ఉంచి ఆ తర్వాత ఫోటో పేపర్ని డెవలప్ చేస్తే కాయిన్ యొక్క అవుటర్ లైన్ ఆ ఫోటో పేపర్ మీద కనిపించినట్లయితే ఆ సేఫ్ లైట్ సేఫ్ కాదు. సేఫ్ లైట్ టెస్ట్లో ఫెయిల్ అయితే ఖచ్చితంగా బల్బు వాటేజ్ కొంచెం తగ్గించుకోవాలి. సేఫ్ లైట్ ఎత్తు వర్క్ స్పేస్ నుంచి కొంచెం పెంచుకోవాలి. ఫిల్టర్లో ఏమైనా డ్యామేజ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్, డార్క్ రూమ్ ఎక్విప్మెంట్. ఇందులో డ్రై బెంచ్, వెట్ బెంచ్, క్యాసెట్స్, హ్యాంగర్స్, ఫిలిం డ్రయర్, క్యాసెట్ హ్యాచర్,
ఫస్ట్, డ్రై బెంచ్ సిస్టమ్. డ్రై బెంచ్ టాప్ వుడ్తో కానీ లేదా ఎనీ హార్డ్ మెటీరియల్, స్టాటిక్ ఎలక్ట్రిసిటీ క్రియేట్ చేయని మెటీరియల్ ఉండాలి. ఫిలిం హోపర్. అన్ఎక్స్పోజ్డ్ ఫిలిమ్స్ అవసరానికి తగినన్ని డ్రై బెంచ్ దగ్గర ఉన్న ఫిలిం హోపర్స్లో రెడీగా ఉంచడానికి ఉపయోగిస్తాము. ఈ ఫిలిం హోపర్స్ బ్లాక్ కలర్తో పెయింట్ చేయబడి ఉంటాయి. 4 to 5 కంపార్ట్మెంట్ వరకు ఉండొచ్చు. ఎట్టి పరిస్థితుల్లో లైట్ ఎంటర్ కాకుండా లాక్ చేసి ఉండాలి. కబోర్డ్స్ ఓపెన్ చేయని ఫిలిం బాక్సులను పెట్టుకోవడానికి అనువుగా తయారు చేసుకోవాలి. క్యాసెట్ ర్యాక్స్ అవసరానికి తగినన్ని కంపార్ట్మెంట్లు వర్టికల్గా తయారు చేసుకొని క్యాసెట్స్ని ఈజీగా ఉంచి తీసుకునేలా తయారు చేసుకోవాలి. ఎక్స్రే క్యాసెట్స్ అనేవి హోల్డర్స్ లాంటివి. ఇవి ఎక్స్రే ఫిలింను మరియు ఇంటెన్సిఫైయింగ్ స్క్రీన్స్ను క్యాసెట్ లోపల ఉంచి ఎక్స్రేను రికార్డ్ చేసే ఒక సాధనాలు. నెక్స్ట్, ఫిలిం హ్యాంగర్స్. ఫిలిం హ్యాంగర్స్ను ఎక్స్రే ఫిలిం డెవలప్మెంట్ ప్రాసెస్ చేసేటప్పుడు ఫిలిమ్స్ను పట్టి ఉంచడానికి ఉపయోగిస్తారు. ఇవి 2 రకాలుగా అందుబాటులో ఉన్నాయి. ఒకటి ఛానల్ టైపు, ఇంకొకటి టెన్షన్ క్లిప్ టైపు. వీటిని మామూలుగా ప్లాస్టిక్ లేదా మెటల్తో తయారు చేస్తారు. వెట్ బెంచ్ ఆర్ వెట్ ఏరియా. ఎక్స్పోజ్ అయిన రేడియోగ్రాఫిక్ ఫిలిమ్స్ ప్రాసెస్ చేయబడేది వెట్ బెంచ్ దగ్గరే. వెట్ ఏరియా దగ్గర ఫిలిం హ్యాంగర్స్ పెట్టుకోవడానికి తగినంత స్పేస్, అలాగే వేడి మరియు నార్మల్ వాటర్ సప్లై కలిగి ఉండాలి. ప్రాసెసింగ్ కెమికల్స్ నిల్వ ఉండడానికి మరియు వాటిని మిక్స్ చేసుకోవడానికి కూడా తగినంత ప్లేస్ ఉండాలి. ఫిలిం హ్యాంగర్స్ ఉంచుకోవడానికి తగినన్ని బ్రాకెట్స్ ఏర్పాటు చేసుకోవాలి. ప్రాసెసింగ్ ట్యాంక్స్. ఒక మాస్టర్ ట్యాంకు, అందులో ఇన్సర్టబుల్ ట్యాంక్స్ ఉంచడానికి వీలుగా ఏర్పాటు చేసుకోవాలి. మాస్టర్ ట్యాంక్ కాన్స్టెంట్ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి నీటితో నింపి ఉన్న మాస్టర్ ట్యాంకు ప్రాసెసింగ్ ట్యాంక్స్ని తగినంత దూరంలో ఉంచుకునేంత పెద్దదిగా తయారు చేస్తారు. ఇన్సర్ట్ ట్యాంక్స్ ఫిలిం ప్రాసెసింగ్ కెమికల్స్ కలిగిన ట్యాంక్స్, డెవలపర్ అండ్ ఫిక్సర్. వీటిని ప్రాసెస్ చేసేటప్పుడు మాస్టర్ ట్యాంక్లో ఉంచి ప్రాసెస్ చేస్తారు. ప్రాసెసింగ్ కెమికల్స్. ప్రాసెసింగ్ కెమికల్స్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అవసరానికి తగినంత వెట్ బెంచ్ దగ్గర సిద్ధంగా ఉంచుకోవాలి. నెక్స్ట్, ఫిలిం డ్రయర్. ప్రాసెస్ చేసిన ఫిలిమ్స్ని వేడి గాలి సహాయంతో ఆరబెడతారు. ఒక చిన్న క్యాబినెట్ లోపల ఫ్యాను మరియు హీటర్ ఎలిమెంట్ సహాయంతో వేడిగాలి క్రియేట్ చేస్తారు. ఇవి కెమికల్స్తో రియాక్ట్ అవ్వని మెటీరియల్తో తయారు చేస్తారు. క్యాసెట్ హ్యాచెస్. ఎక్స్రే రూమ్లో ఎక్స్పోజ్ అయిన క్యాసెట్లను ప్రాసెసింగ్ రూమ్కు, ప్రాసెసింగ్ రూమ్ నుంచి అన్ఎక్స్పోజ్డ్ క్యాసెట్లను ఎక్స్రే రూమ్కు మార్చుకోవడానికి అనువుగా డార్క్ రూమ్ మరియు ఎక్స్రే రూమ్కి మధ్య హ్యాచెస్ ఆర్ పాస్ బాక్స్ ఏర్పాటు చేసి ఉంటుంది. ఇవి లైట్ ప్రూఫ్ మరియు రేడియేషన్ ప్రూఫ్. ఎక్స్పోజ్ అయిన క్యాసెట్లు మరియు ఎక్స్పోజ్ కాని క్యాసెట్లకు వేర్వేరు కంపార్ట్మెంట్లు ఉండేలా నిర్మించాలి. డార్క్ రూమ్ విత్ ఆటోమేటిక్ ప్రాసెసర్. డార్క్ రూమ్లో మాన్యువల్ ప్రాసెసింగ్తో పాటు ఆటోమేటిక్ ప్రాసెసర్ ఉపయోగించేటప్పుడు ఆటోమేటిక్ ప్రాసెసర్లోని ఫీడ్ ట్రే మాత్రమే డార్క్ రూమ్లో ఉండేటట్లు ఏర్పాటు చేసుకోవాలి. ఆటోమేటిక్ ప్రాసెసర్లో ప్రాసెస్ అయిన ఫిలిము డైరెక్ట్గా వ్యూవింగ్ ఏరియాలోకి వచ్చేటట్టు లాస్ట్ వ్యూ ఏరియా. ప్రాసెస్ అయిన ఫిలిమ్స్ పేషెంట్స్కు చేరవేసేందుకు ఉపయోగించే స్మాల్ ఏరియా. ఎక్స్రే ఫిలిం చూడడానికి వ్యూ బాక్సులు కూడా అందుబాటులో ఉండాలి. దట్స్ ఆల్ ఫర్ డార్క్ రూమ్ కన్స్ట్రక్షన్ అండ్ ఎక్విప్మెంట్. థ్యాంక్ యూ. కంటెంట్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.